హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామపురం అనే గ్రామంలో సుమతి అనే మహిళ ఉండేది. సుమతి తన కొడుకు రాఘవతో కలిసి నివాసం ఉంటుంది. సుమతి భర్త రామయ్య పాము కాటు వలన చనిపోవటంతో రాఘవని సుమతి ఒంటరిగానే పెంచుతూ ఉండేది. రాఘవ చాలా బాగా చదువుతాడు. అమ్మా, ఈసారి పరీక్షల్లో నేను ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. నాకేమైనా బహుమతి ఇస్తావా? తప్పకుండా ఇస్తాను బాబు. నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలన్నదే నా కోరిక. సరే అమ్మా, కానీ నాకు ఏ బహుమతి ఇస్తావు? అని రాఘవ అడిగేసరికి సుమతి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. సరే బాబు, నీ పుట్టినరోజున పెద్ద హోటల్లో నీకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినిపిస్తాను. హాయ్, బిర్యానీయా? ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అమ్మా. అని చెప్పి రాఘవ స్కూల్కి వెళ్ళిపోతాడు. అనుకున్నట్లుగానే పరీక్షలు మొదలవుతాయి. రాఘవ పగలు రాత్రి కష్టపడి చదువుతూ పరీక్షలు రాస్తాడు. రాఘవ పరీక్షలు చాలా బాగా రాస్తాడు. రాఘవ మరియు సుమతి అనుకున్నట్లుగానే రాఘవకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అమ్మా, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, మరి పెద్ద హోటల్లో బిర్యానీ తినిపిస్తావా? తప్పకుండా నాన్న. ఎల్లుండే నీ పుట్టినరోజు కదా, ఆ రోజు మనం హోటల్కి వెళ్దాం. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రాఘవ వెళ్ళిపోతాడు. ఇదంతా సుమతి స్నేహితురాలైన రేవతి వింటూ ఉంటుంది. అదేంటి సుమతి, పెద్ద హోటల్లో బిర్యానీ తినాలంటే నువ్వు 3 రోజులు కష్టపడిన డబ్బంతా ఖర్చు చేయాలి. మరి అంత డబ్బు ఉందా? రేవతి, నా దగ్గర కొంచెం ఆదా చేసిన డబ్బు ఉంది. ఇంకో 2 రోజులు ఎక్కువగా కష్టపడితే సరిపోతుంది కదా అని రేవతికి చెబుతుంది. ఆ 2 రోజులు కూడా సుమతి రోజు చేసే పని కంటే 2 రెట్లు ఎక్కువగా పనిచేసి మంచిగా డబ్బు సంపాదించి రాఘవని హోటల్కి తీసుకెళుతుంది. ఆ హోటల్లో బిర్యానీ ధరలు చూసేసరికి తన దగ్గర ఉన్న డబ్బుకి ఒకే బిర్యానీ వస్తుందని సుమతికి అర్థమవుతుంది. ఒక బిర్యానీని తెమ్మని ఆర్డర్ చేస్తుంది. వెయిటర్ బిర్యానీ తెచ్చి రాఘవ ముందు పెడతాడు. అమ్మా, మరి నీకో బిర్యానీ? లేదు నాన్న, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని సుమతి చెప్పేసరికి రాఘవ బిర్యానీ తింటూ ఉంటాడు. ఇదంతా ఆ హోటల్ యజమాని చూసి వాళ్ళ టేబుల్ దగ్గర ఇంకొక బిర్యానీ పెట్టమని వెయిటర్కు చెప్తాడు. వెయిటర్ మరొక బిర్యానీని తెచ్చి సుమతి ముందు పెడతాడు. అయ్యో, మేము ఒక బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేశాము. వేరే ఎవరో అనుకుని ఇక్కడికి తెచ్చినట్లున్నారు అని సుమతి వెయిటర్తో అనేసరికి వెయిటర్ ఇలా అంటుంది. లేదు మేడం, మీ బాబు పుట్టినరోజు కారణంగా మా హోటల్ తరపున చిన్న బహుమతి అని చెప్పి వెయిటర్ బిర్యానీ ఇచ్చి వెళ్ళిపోతాడు. సుమతి మరియు రాఘవ ఎంతో సంతోషంగా బిర్యానీ తిని బిల్ కట్టడానికి వెళ్తారు. ఇదిగోండి సార్, బిల్కి డబ్బులు అని సుమతి అనేసరికి లేదమ్మా, ఈరోజు మీకు ఉచితం. ఎందుకంటే మీ బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, అందుకే మా నుంచి చిన్న కానుక అని హోటల్ యజమాని అనేసరికి సుమతి రాఘవ ఎంతో సంతోషించి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మిగిలిన డబ్బుతో సుమతి కేక్ కొని రాఘవ స్నేహితులను పిలిచి రాఘవ పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.